హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో చూడండి, మన షింక్ కానీ వాష్ బేసిన్ కానీ లేదంటే మీకు బాత్రూంలో సరే నీళ్ళు మీకు బాత్రూమ్ మన డ్రైనేజ్ వాటర్ ఉంటాయి కదా, పోకపోతే చూడండి ఈజీగా ఈ వీడియోలో మీకు లైవ్ డెమో నేను చేసి చూపిస్తాను. ఆ విధంగా మీకు నీళ్ళు పోయేటట్టు చేసి చూపిస్తాను. ఆ విధంగా మీరు ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకు కిచెన్ రూమ్లో మనకు షింక్లో మనకు వాటర్ పోవడం లేదు, వాటర్ అంతా డస్ట్ పట్టింది. ఫస్ట్ మీకు డస్ట్ కనిపిస్తే మీరు చెంచాత కానీ చేత కానీ తీసేయండి. ఫస్ట్ డస్ట్ ఏమైనా ఉంటే వాటర్లో, ఓకేనా. నేను తీసేసాను ఫస్ట్ యూనిట్. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే చూడండి, మనం ఒక సెటప్ చేసుకోవాలా. ఏంటంటే చూడండి, మీరు మోటార్తో మీరు యూజ్ చేసి మీరు వాటర్ పంపింగ్ కొట్టాలి. ఎందుకంటే ఎంత ఫాస్ట్గా వాటర్ కొడతారో అంత ఈజీగా డస్ట్ అంతా గుంతలు పడిపోతుంది. ఆ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు నేను సపరేట్గా మోటార్ తెచ్చి కనెక్షన్ ఇచ్చాను ట్యాప్కి. ఈ విధంగా నేను కనెక్షన్ ఇచ్చి చూడండి, ఇన్కమింగ్ వాటర్ ఇట్లా మోటార్లోకి వెళ్ళిన తర్వాత ఇట్లా అవుట్ గోయింగ్ చూడండి, పైప్లోంచి ఈ విధంగా నాకు పైప్లోంచి ఫోర్స్గా వస్తాయి వాటర్. ఈ విధంగా ఈ పైప్ తీసుకెళ్ళి నేను అటు సెట్ చేస్తాను. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా చూడండి వాటర్ ఎంత డస్ట్ ఉన్నా సరే ఆ డస్ట్ అంతా కొట్టేసి గుంతలు పడిపోతుంది. ఈ విధంగా నాకు పైప్ అంతా క్లియర్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా మీరు ట్రై చేయండి. మోటార్ సపరేట్గా తెచ్చి, ఒకవేళ మీ దగ్గర ఇటువంటి మోటార్ లేకపోతే మీరు ఏం చేస్తారంటే చూడండి, మీరు సపరేట్గా మీకు పైన షింక్లో 2 ట్యాపులు ఉంటాయి. ఆ 2 ట్యాపుల్లో మీరు ఏదైనా ఒక ట్యాప్ మీకు మోటార్ ఉంటుంది, ఆ ట్యాప్కి మీరు ఇటువంటి పైప్ కనెక్షన్ ఇచ్చుకోండి, మన నీళ్ళు పట్టే పైపు. అప్పుడు మీరు ఈజీగా డైరెక్ట్గా కొట్టచ్చు. చూడండి, ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే నీళ్ళు బయటకు వస్తే మనం ఇట్లా మోటార్ కొట్టేటప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంటే ఇటు క్లాత్ తీసుకోండి, కాటన్ క్లాత్ ఏదైనా తీసుకోండి, పెద్దది తీసుకోండి. ఎందుకంటే చిన్న క్లాత్ తీసుకుంటే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ఇబ్బంది పడిపోతారు, ఇరకపోయి పైపుల్లో. ఓకేనా, ఏరో వాళ్ళు చేశారంటే ఆ విధంగా ఇరకపోయింది. మీరు పైపుకి అడ్డం పడకుండా ఈ విధంగా సైడ్లో పైప్ సైడ్లో ఈ విధంగా మీరు స్క్రూ డ్రైవర్తో ఏదైనా కమ్మి తీసుకుని ఈ విధంగా టైట్గా పొడి చేయండి, లోపల ఇరికిచ్చేయండి గుడ్డని. మీరు నీళ్ళు బయటికి రాకుండా ఈ విధంగా టైట్ ఫిట్టింగ్తో బిగించాలా. ఎంత టైట్గా బిగిస్తే ఒక చుక్క కూడా నీళ్ళు రాకుండా ఉంటాయి బయటికి. ఓకేనా, ఈ విధంగా టైట్ ఫిట్టింగ్తో ఫిట్ చేస్తాను సైడ్లో మొత్తం, పైపు ఏమాత్రం బెండ్ కాకుండా ఇవి. ఓకేనా, ఈ విధంగా సెట్ చేసిన తర్వాత చూడండి, మనం మోటార్ వేసిన తర్వాత ఎంత డస్ట్ అయినా సరే మనం లోపలికి వెళ్ళిపోవాలా. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు రాయి ఉంది కదా పక్కనే రాయి, ఆ రాయిని కూడా దాని మీద పెట్టేస్తాను. ఎందుకంటే కొంచెం వెయిట్ ఉంటుంది. మీరు ఒకవేళ రాయి లేకపోతే మీరు ఏం చేస్తారంటే చేతులతో అయినా సరే కాళ్ళతో అయినా సరే తొక్కి పట్టుకోండి. ఎందుకంటే మీకు బయటికి వాటర్ రాకుండా, క్లాత్ బయటికి రాకుండా ఈ విధంగా చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మోటార్ వేద్దాం. మోటార్ వేసేటప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ సపరేట్గా ఉంది కదా ఎక్స్టర్నల్ మోటార్, ఇది మోటార్ వేసేటప్పుడు మనం పైప్ పట్టుకోవాలా. ఎందుకంటే నీళ్ళు బయటకు వస్తాయి. ఇక్కడ మనకు పైప్ మిల్లి పడిపోయింది కదా, దీన్ని చక్కగా చేసుకుందాం ఫస్ట్. ఇట్లా ప్రాబ్లం ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు మోటార్ వేసాను నేను, మోటార్తో నీళ్ళు పోతున్నాయి. ఇప్పుడు మనం చూడండి, నీళ్ళు అయితే ఫోర్స్గా పోతున్నాయి. ఇప్పుడు ట్యాప్ తిప్పేస్తూ ఉండాలి నేను. ఇక్కడ ఎప్పుడైనా ట్యాప్ తిప్పినప్పుడు నీళ్ళు పొంగుతాయి. ఇట్లా ఏం చేస్తామంటే మీరు ఇట్లా పట్టి పెట్టుకోండి చేత్తో. ఈ విధంగా నీళ్ళన్నీ మనకు ఈ పైప్ మిల్లి పడకుండా మీరు ఈ విధంగా పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఈ పని మనకు ఇట్లా చేస్తే 5 నిమిషాల్లో కానీ 10 నిమిషాల్లో కానీ మనకు క్లియర్ అయిపోతుంది. బాత్రూంలో డ్రైనేజ్ వాటర్ క్లియర్ అయిపోతుంది. ఓకే, చూపిస్తాను చూడండి ఒకసారి నేను దూరం పోయి. ఓకే, ఈ విధంగా సెటప్ చేసుకోండి మీరు. లేదంటే మీరు పక్కన ఇంకో స్టీల్ ట్యాప్ ఉంది కదా, ఆ ట్యాప్లో మీరు డైరెక్ట్గా మీకు వాటర్ ఫాస్ట్గా వస్తే, మీకు ఎంత ఫాస్ట్ వస్తే అంత భిన్న మీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనం రాయి తీసేద్దాం ఫస్ట్. ఎందుకంటే మనకు నీళ్ళు బయటికి రాలేదు కాబట్టి రాయి తీసి పక్కన పెట్టేద్దాం. ఓకే, ఈ విధంగా మీరు ప్రాసెస్ ఈ విధంగా చేయండి. డెఫినెట్గా మీకు వాటర్ అంతా మీకు లోపలికి గుంతలోకి వెళ్ళిపోయి మీరు చూడండి ఎంత డస్ట్ ఉన్నా సరే గుంతలో పడిపోతుంది. ఈ విధంగా ట్రై చేయండి మీరు. పైప్ కూడా ఇక్కడ మిగిలిపోలేదు. ఇప్పుడు వాటర్ స్పీడ్గా పోతున్నాయి, మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకసారి నేను క్లాత్ తీసి చూపిస్తాను బయటికి. చూడండి, డస్ట్ మనకు ఏమైనా ఉందా పోయిందా మొత్తం డీటెయిల్గా తెలుస్తుంది. మీకు డౌట్ క్లియర్ అవుతుంది, మీరు తీయండి. నాకైతే నీళ్ళు అన్నీ పోతున్నాయి, చూపిస్తాను చూడండి. క్లాత్ తీసేసాను, వాటర్ అయితే స్పీడ్గానే పోతున్నాయి నాకైతే. ఒకసారి పైప్ కూడా బయటకు తీసి చూపిస్తాను, పోతున్నా లేదు మీకు డౌట్ క్లియర్ అవ్వాలి కదా. ఈ విధంగా లైవ్ డెమో మీకు చూపిస్తాను చేసి నేను. చూడండి ఎంత స్పీడ్గా వస్తున్నాయి వాటర్. చూడండి ఎంత స్పీడ్గా వస్తుందో అంత భిన్న మనకు వాటర్ మనం అది ప్రాబ్లం మనకు క్లియర్ అయిపోతుంది. వాటర్ కన్నా స్లోగా వస్తే మనకు ప్రాబ్లమ్స్ క్లియర్ కాదు. ఓకేనా, ప్రాబ్లం ఇంకా పెద్ద ప్రాబ్లం అవ్వచ్చు, ఆ డస్ట్ అంతా ఇరకపోవచ్చు, అట్లాంటి ప్రాబ్లం రావచ్చు. ఎందుకంటే మీరు వాటర్ స్పీడ్గా వస్తే ఈ విధంగా ట్రై చేయండి. ఓకేనా, మీ దగ్గర ఎక్స్టర్నల్ మోటార్ లేకపోతే మీరు ఏం చేస్తారంటే చూడండి, మీరు మీ షింక్ పక్కన ఇంకో ట్యాప్లో మనకు మోటార్ వేస్తే నీళ్ళు వస్తాయి కదా, అటువంటి చోట్ల మీరు ఆ పైపులో ఎటువంటి నీళ్ళ పైప్ మీ దగ్గర ఉంటే చూడండి, పైప్లో సెట్ చేసిన తర్వాత క్లాత్ అడ్డం పెట్టండి, పైకి నీళ్ళు రాకుండా. ఎందుకంటే ఇల్లంతా గలీజ్ అవుతే బాగుండదు కాబట్టి ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఈ పైప్ మనం మోటార్ లేకుండా చూడండి, ఇక్కడ ట్యాప్ ఉంది కదా స్టీల్ ట్యాప్లో మనకు స్పీడ్గా వాటర్ వస్తే అక్కడ సెట్ చేసేయండి. ఆటోమేటిక్గా మీరు బయట మోటార్ వేయండి, ఎంత స్పీడ్గా వస్తుందో అంత ఈజీగా మీకు క్లియర్ అయిపోతుంది. ఓకే, పని అంతా అయిపోయింది, వాటర్ అయితే స్పీడ్గా పోతాయి. ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే ట్యాప్ ఆఫ్ చేసేస్తాను ఫస్ట్ నేను, ఆ తర్వాత మోటార్ ఆఫ్ చేసేస్తాను. మీకు లాస్ట్లో చూపిస్తాను మీకు వాటర్ పోయేదంతా నేను క్లారిటీగా. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ నేను ఇంకా 2 చేశాను చూడండి. నేను మీకు షింక్లో కానీ బాత్రూంలో కానీ నీళ్లు పోకపోతే ఈ విధంగా నేను చేసి చూపించాను. ఆ విధంగా మీరు ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. చూడండి ఒకసారి చూపిస్తాను. వాటర్ ఫుల్గా స్పీడ్గా తిప్పి ఇప్పుడు చూడండి ఫుల్గా తిప్పేసాను కదా, ఎంత స్పీడ్గా వస్తాయి వాటర్. అంత స్పీడ్గా వాటర్ చూడండి, మనం డైరెక్ట్గా మనం పైప్ పెట్టేశాను నేను, నార్మల్ పైపే, షింక్ కింద పైపే. చూడండి వాటర్ అంతా మన లోపలికి వెళ్తుంది, బయటికి రావడం లేదు. ఓకేనా, ఇప్పుడు చూడండి నీళ్ళన్నీ ఎంత స్పీడ్గా వెళ్తాయి చూడండి మీ షింక్లోని. చూడండి బాగా
టక్కని వెళ్ళిపోతాయి. ఈ విధంగా మనకు ఎంత డస్ట్ ఉన్నా సరే ఈజీగా మనకు క్లియర్ అయిపోయింది. చూసారా, సెకండ్లోనే వెళ్ళిపోయింది. ఈ విధంగా ట్రై చేయండి. ఒకవేళ మీరు ఈ విధంగా ట్రై చేశారనుకోండి, ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం మీరు చూసుకోండి. చూడండి, మన సింక్లో పైప్ పెట్టి మనం నీళ్లు పెట్టి మోటార్ పెట్టి కొట్టాను అనుకోండి. చూడండి, ఇక్కడ బాత్రూంలో ఉంది కదా, బాత్రూంలో మనకు పైప్ కనెక్షన్ ఉంటుంది. ఒకటే డ్రైనేజ్ పైపులో మనకు ఒకటే కనెక్షన్ ఉంటాయి. చూడండి, ఇక్కడ జల్లెడు ఉంది కదా కింద, మనకు ఈ జల్లెడులో మనకు నీళ్లు బయటకు వస్తాయి. ఎందుకంటే రెండు పైపులు కనెక్షన్ ఒకటే ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ జల్లెడు బయటకు తీసేసి మీరు ఏం చేస్తారంటే క్లాత్ పెట్టండి, గట్టిగా క్లాత్ పెట్టి సెట్ చేసేయండి, ఎటువంటి నీళ్లు బయటకు రాకుండా. అప్పుడు మనం నీళ్ళన్నీ పోతాయి, లోపలికి గుంతలన్నీ పడిపోతాయి. ఒకవేళ ఇక్కడ వస్తే మీరు ఈ విధంగానే పైప్ పెట్టి ఇక్కడ కూడా కొట్టండి. ఓకే, ఇటు చేస్తే మీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చూడండి మీకు అన్ని ఇలాంటి హెల్ప్ఫుల్ వీడియోస్ ఉంటాయి. ఓకేనా.